గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. జన్మకు సహకరించిన అమ్మా నాన్నల యొక్క పాదపద్మములకు ప్రణమిల్లుతూ, అస్మద్ గురుదేవుల యొక్క పాదపద్మములకు ప్రణమిల్లుతూ, సభా సరస్వతి అందరికీ కూడా పాదపద్మాలకు ప్రణమిల్లుతూ, ఇంతసేపైనా ఓపికతో సహకారంతో మీ అందరు కూడా సహకరిస్తున్నటువంటి పేరెంట్స్, టీచర్స్ అందరి యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ, మరి ఈరోజు చాలా శుభదినం. మరి ఇంతమంది విద్యార్థులను ప్రతి మండలం నుంచి మరి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వచ్చినటువంటి ర్యాంకర్స్ని అందరిని కూడా ఇక్కడ పిలిచి సన్మానం చేయడం అనేటటువంటిది ఆ సంకల్పమే చాలా గొప్పది. మరి అట్లాంటి సంకల్పాన్ని మరి ఇంకా ముందు తరాలకు కూడా ఈ ఫౌండేషన్ అందించాలని మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా మరి చదువు అంటున్నాం. చదువు వల్ల ఏం పొందితే ఆ చదువు యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం నెరవేరినట్లు అవుతుంది. చదువు యొక్క లక్ష్యం ఏంటి ఇంతకు అసలు? వాట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ అండ్ ఎడ్యుకేషన్? విద్య యొక్క లక్ష్యం ఏంటి? ఉద్యోగమా, వ్యాపారమా, లేకుంటే ఇంకా ఇతరత్ర రంగాలలో సెటిల్ కావడమా? ఏంటి విద్య యొక్క లక్ష్యం? ఏం సాధిస్తే ఒక విద్య యొక్క పరిపూర్ణత మనం పొందినట్లు అవుతాం? వివేకానందుడు ఏం చెప్పిండంటే, ప్యూరిటీ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ అన్ ఎడ్యుకేషన్ అని చెప్పాడు. స్వచ్ఛత, విద్య యొక్క లక్ష్యం ఏంటి అంటే స్వచ్ఛత. స్వచ్ఛత లేనటువంటి విద్య ఎంత పెద్ద పదవిని అలంకరించినా, ఎన్ని కోట్లు సంపాదించేటటువంటి ఉద్యోగాలలో ఉన్నా, మంచి మంచి హోదాలలో ఉన్నా, అది విద్య యొక్క పూర్ణమైనటువంటి లక్ష్యాన్ని నెరవేర్చదు స్వచ్ఛత లేనటువంటి చదువు. కాబట్టి స్వచ్ఛతతో కూడినటువంటి చదివినటువంటి వాళ్ళే పూర్ణమైనటువంటి విద్య యొక్క లక్ష్యాన్ని అందుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి ప్యూరిటీతో కూడినటువంటి విద్యను నేర్చుకోవాలి. మరి ఈరోజు ఎంతోమంది ఇంత విజ్ఞానం అభివృద్ధి చెందింది, ఒకనాడు లేనటువంటి ఎక్కడెక్కడో ఈరోజు మనం పయనిస్తూ ఉన్నాం. కానీ మరి చేయకూడనటువంటి ఎన్నో అజ్ఞానమైనటువంటి కృత్యాలు కూడా ఈరోజు సమాజంలో జరుగుతూ ఉన్నాయి. ఇంత సైన్స్ డెవలప్ అయింది, ఇప్పటికీ కూడా ఒక దేశం ఇంకొక దేశం మీద దాడులు చేసుకుంటూనే ఉంది. కాబట్టి మరి దీనికి కారణం ఏంటి అంటే ప్యూరిటీ లేనటువంటి ఎడ్యుకేషన్తో ముందరకు పోయినాం మనం. హిరణ్యకశిపుడు కూడా రాక్షస వంశస్థుడు అయినప్పటికీ కూడా తన కొడుకుకు మాత్రం చదువు యొక్క గొప్పతనాన్ని చాలా చక్కగా చెప్పాడు. చదువని వాడగ్నుండగు చదివిన సదసద్వివేక చతురత గల్గున్ చదువగ వలయును జనులకు చదివించదార్యులొద్ద చదువుము తండ్రి. చదివించద ఆర్యులొద్ద అన్నాడు. ఇంతకు మొదలు ఒక పాప చెప్పి ఏడుస్తూ వచ్చింది ఆమె, నాకు గవర్నమెంట్ స్కూల్లో చదివినందుకు వేరే వాళ్ళే నా దగ్గరికి వచ్చి డౌట్స్ అడుగుతున్నారని. గవర్నమెంట్ స్కూళ్ళల్లో అట్లా హిరణ్యకశిపుడు చెప్పినటువంటి ఆర్యులతో కూడినటువంటి పాఠశాలలు ఉన్నాయి. కాబట్టి ఈ విద్యార్థులందరూ కూడా అట్లాంటి ఆర్యుల దగ్గర విద్య నేర్చుకోవాల్సిందిగా మరి పేరెంట్స్కి అందరికీ కూడా సవినయంగా ఈ సభాముఖంగా మరి కోరుతూ ఉన్నా. అందరికీ కూడా మరొకసారి ఈరోజు మరి ఇక్కడ ప్రశంసలు తీసుకుంటున్నటువంటి విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you, sir. Subscribe to our channel, click the bell icon and